అలాగే మగవాడితో పాటు ఈక్వల్ గా బతికే రైట్ లేదా స్త్రీకి? ఎగ్జాక్ట్లీ 100% ఉంది. అదే చెబుతున్నా నేను, మొన్న కూడా చెప్పింది అదే. మగవాడు నిండుగా బట్టలు కప్పుకొని తిరుగుతున్నాడు, అదే ఈక్వల్ గా నిండుగా బట్టలు కప్పుకొని మహిళ కూడా ముందుకు వెళ్ళాలి అనేదే మేం కోరుకున్నాను. నేను అదే చెప్పాను. నా గొంతుకుగా ఉన్న దాదాపుగా 50 లక్షల మంది చెప్పింది కూడా అదే. కానీ ఇప్పుడు మగవాడికి ఈక్వల్ గా వెళ్ళేది లేదా అంటే ఎందులో లేదు. మగవాడు బట్టలు ఇప్పట్లేదు, ఆడవాళ్ళు ఎందుకు ఇప్పుతున్నారు అని నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇది ఈ రోజు వరకు ఇంత కఠినంగా, ఇంత స్ట్రైట్ గా నాకు తెలిసి ఎవరు మాట్లాడుండరు. స్త్రీలు కానీ పురుషులు కానీ కూడా మాట్లాడుండరు. అలాంటిది నేను ఇంత స్ట్రైట్ గా మళ్ళీ చెప్తున్నా. మగవాడికి ఈక్వల్ గా స్త్రీ వెళుతుంది, అన్ని రంగాల్లో వెళ్ళాలి. ఈ రోజు నేను ఒక మహిళని ఈ స్థానాల్లో కూర్చున్నాను అంటే స్ట్రైట్ గా రాబట్టే, మగవాడికి ఈక్వల్ గా రాబట్టే. కానీ మగవాడు ఈరోజు బట్టలు వేసుకుని ముందుకెళ్తున్నాడు. స్త్రీలు కొంతమంది, మళ్ళీ చెప్తున్నా, ఒక 5% ఎందుకు ఇలాంటి ఘోరాలు చేసుకుంటూ ఇలా బట్టలు లేకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఏంటి? స్ట్రైట్ గా అడుగుతున్నా.